ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5:40కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. 46 అవుతుంది. సో 0 కిలోమీటర్ చేసుకుంటున్నాను. ముందుగా చూడండి, ఆన్లైన్ కూడా చేసుకుంటున్నాను చూడండి. సో మనకైతే 0 కిలోమీటర్ చేసుకుంటున్నాను. మనకు పాయింట్లు అయితే 4 పాయింట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే కొట్టేద్దాం. హాఫ్ ట్యాంక్ కంటే ఒక పుల్ల తక్కువ ఉంది. సో ఎనీవే మొత్తానికి అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 5:46 అయితే అవుతుంది. సో నిన్న చేసింది మనం 3600 చేసినాం నిన్న. సో షూట్ అయితే చేయలేదు. ఓకే, సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే అయిపోయింది. సో ఇది అప్డేట్ కాలేదు ఇది. ఓకే, ఇప్పుడు ఓకే 0. డేట్ వచ్చేసి December 24th, తెల్లారితే క్రిస్టమస్. సో ఈరోజు అయితే డ్యూటీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా బిజినెస్ ఉంది, ఏ విధంగా రైట్స్ వస్తున్నాయి అనేది మీకు క్లియర్ కట్గా సో చూపిస్తాను. సో బిజినెస్ అయితే చాలా లోలో ఉంది. 10 రూపీస్, 11 రూపీస్, 9 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇస్తున్నాడు. సో చాలా దారుణంగా రేట్లు అయితే ఇస్తున్నాడు. సో చూసుకొని చేసుకోండి, వర్కౌట్ అయితేనే చేయండి. సో వర్కౌట్ కానీ యాక్సెప్ట్ చేయకండి. యాక్సెప్ట్ చేసి వాళ్ళను డిమాండ్ చేయకండి. సో ఎందుకంటే అది మంచిది కాదు, మనకే మంచిది కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో దెబ్బతీస్తుంది అది. సో ఎనీవే మొత్తానికి అయితే ఆన్లైన్ అయితే చేసినాను. ఇంకా బుకింగ్ అయితే రాలేదు, వచ్చినాక అప్డేట్ ఇస్తాను. చాలామంది కాదు, కొంతమంది వరకు ఫేక్ బుకింగ్స్ చేస్తున్నారని తెలిసింది నాకైతే. సో బ్రదర్ చెప్తున్నా, లైఫ్లో ఒకసారి దెబ్బ పడ్డదంటే కోలుకోలేరు ఫేక్ బుకింగ్స్ పైన. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి, కేర్ఫుల్గా చేయండి. మీరైతే కేర్ఫుల్గా బుకింగ్స్ రైట్స్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి మీ మీద ఎంతైనా ఆధారపడింది. ఎందుకంటే వచ్చినట్టు మీరు అట్లా ఆయన క్యాన్సిల్ చేసే సిచ్యువేషన్ ఎట్లా, కస్టమర్కే ఫుల్ ప్రమోషన్స్ పెట్టి చాలా ఉన్న బిల్లు కంటే తక్కువ బిల్లు ఇస్తున్నాడు. మరి మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తున్నారో ఏందో నాకైతే అర్థం అవుతలేదు. సో మేబీ అట్లా చేసుకుంటే మీ అకౌంట్ మీదనే కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది మీ అని చెప్తున్నా. అదొకసారి అయితే అర్థం చేసుకోండి. ఎందుకంటే అది మీకు ఇప్పుడు తెలియదు, ఎందుకంటే మా ఫ్రెండ్కి అది అలా జరిగింది. సో కాబట్టి టెంపరీ బ్లాక్ అయితే అట్లా ఇట్లా మనము సేల్ మళ్ళీ మన అకౌంట్ మన యాప్ను మనము తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. అది మీ వల్ల అయితే, మీ వల్ల కాకపోతే మాత్రం కష్టం. సో పర్మనెంట్ బ్లాక్ అయిందంటే ఇక దాన్ని మనం ఏం చేయలేము. మనం అయితే తీసుకురాలేము తిరిగి అకౌంట్. ఎందుకంటే ఎంత రికమెండేషన్ చేసినా కానీ ఆ బ్లాక్ నుంచి అయితే మనకైతే రాదు. ఇప్పటికీ 3-4 నా సర్కిల్లోనే అట్లా ఉన్నారు. సో కాబట్టి దయచేసి మంచిగా నడుపుకోండి. నచ్చకపోతే తీసుకోకండి, నచ్చింది తీసుకొని చేయండి. ఓకేనా? దీంట్లో కూడా కాకపోతే యాక్సెప్టెన్సీ రేటింగ్ కొంచెం తగ్గిపోతుంది. సో దాన్ని మళ్ళీ నెక్స్ట్ పికప్ల ద్వారా మీరు చేసుకోవచ్చు. అయినా మనకు ఒక దాంట్లోనే కంటిన్యూ కావాలనేది. మనకు 3-4 యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ర్యాపిడో అయితేంది, ఓలా అయితేంది, ఇంకా కొత్తగా రైడ్ ఈజీ అట, కొత్తగా క్విక్ రైడ్ అట, కొత్తగా మనకైతే తెలియదు. జస్ట్ ఉన్న యాప్స్ గురించి చెప్తున్నాను. సో అన్నిట్లల్లో మీకు ఏది ఏది మంచి ఇన్కమ్ అనిపిస్తుందో దాన్ని తీసుకొని వెళ్ళిపోండి. ప్రవీణ్ అన్న ఇదే చేస్తాడు, ఎస్పీకే అన్న ఇదే చేస్తాడు అని మాత్రం ఫాలో కాకండి. ఎనీవే మొత్తానికి అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే హై బ్రదర్, నా పేరు అయితే ప్రవీణ్. సో నేను హైదరాబాద్లో ఈ ఆన్లైన్ ట్యాక్సీ కార్ బిజినెస్ అయితే చేస్తాను. అంటే అదే ఓలా, ఊబర్, ర్యాపిడో, సో వీటిలలో చేస్తుంటాను. సో నా వీడియోస్ అయితే రెగ్యులర్గా యూట్యూబ్లో ఎవ్రీడే ఒక వీడియో అయితే వస్తుంది. సో ఈ డిసెంబర్ మాసంలో కొంచెం డిలే వస్తున్నాయి. కొంచెం ఈ ఫెస్టివల్ సీజన్ ఉంది కదా, కొంచెం డిలేగా వస్తున్నాయి. సో జనవరి నుంచి అయితే ఒక టైం మెయింటైన్ అయితే చేయబోతున్నాము. ఒక టైం ప్రణాళిక అయితే వేసుకున్నాము. సో ఆ టైం ప్రకారంగా ఎవ్రీడే ఒక వీడియో అయితే కంటిన్యూస్గా మనకు యూట్యూబ్లో వస్తుంది. దయచేసి ఇదే విధంగా కాకుండా ఇంకా ఎక్కువగా నన్ను ఆదరించండి. సో ఖచ్చితంగా
సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి కంటెంట్ తోటి, మంచి కాన్సెప్ట్ తోటి, మంచి నాలెడ్జ్ సంబంధించిన విషయాలను గ్యాదర్ చేసి ఎవ్రీ వీడియోలో మీకు అందించడానికైతే నేను ముందుకు రాబోతున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. సో రాబోయే వీడియోలలో ఇక ఇదంతా ల్యాక్ ఉండదు. కొంచెం యూట్యూబ్ మీద కూడా కొంచెం టైం కేటాయిస్తున్నా. దానికే టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా నేను ఒక టైం టేబుల్ వేసుకుంటున్నా. సో ఆ విషయంలోనే నేను కొంచెం డిలే వీడియోలు చేస్తున్నా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా థింకింగ్ ఎట్లా చేయాలి ఏంటిది, మన ప్రణాళిక ఎంత గట్టిగా ఉంటుందో ఇంప్లిమెంటేషన్ అంత గట్టిగా ఉంటుంది. ప్రణాళిక వేసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో ఎక్కడ మనము డౌన్ ఫాలో కావద్దు, ఎక్కడ మనం తగ్గొద్దు. సో కాబట్టి ఆ విషయంలో మనము కొంచెం డిలే అవుతున్నాయి వీడియోలు మనవి. సో కాబట్టి అర్థం చేసుకోండి. నాకు తెలుసు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. సో దాని విషయమే ఎర్నింగ్ అయితే ఎవ్రీడే ఎర్నింగ్ అయితే చేస్తున్నా. ఎర్నింగ్ చేయండి అయితే మానదు. సో వీడియోస్ కొంచెం షూట్ చేయడము, కొంచెం ఆ ప్లేస్లో నేను సో కంటెంట్ ఆలోచించుకోవడము, సో అదంతా థింకింగ్, ప్రణాళిక, ఒక ప్లాన్, సో అదంతా జరుగుతుంది. అది మీకు రివీల్ చేస్తాను. సో ఏంటిది ప్లాన్, ఎస్పీకి ఆలోచన విధానం ఎట్లుంటుంది ఏంటిది అనేది సో రాబోయే వీడియోస్లలో మీరే లైవ్లో చూస్తారు. సో ఓకేనా. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సో కంటిన్యూ చేసుకోవాలంటే, రేపు నా వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. రేపు నా వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. ఇంకా స్టార్ట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ చేయండి. ఇప్పుడు న్యూస్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే వైరల్ అవుతున్న టాపిక్ రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్. సో దీని గురించి మనము టాపిక్ వీడియో చేయాలనుకుంటే చేయొచ్చు టాపిక్. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సినారియోలో ఆలోచిస్తాను నేను. ఏదైనా ఒక తోమొచ్చింది. సో మనకి ఎప్పుడైనా పబ్లిక్ సినారియోలో మనము కంటెంట్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. పబ్లిక్ ఏదైనా యూజ్ అవుతుందా అనేది. సో ఒకటే చెప్తున్నా, సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఆ రేవతి కొడుకు, రేవతి చనిపోయింది, రేవతి కొడుకు ప్రాణాలతో హాస్పిటల్లో ఇప్పటికీ కొట్టుకుంటున్నాడు అనే విషయము సో మనందరికీ తెలిసిందే. అది హాట్ టాపిక్ అయిపోయింది. నా నోటి నుంచి నా వాయిస్ రేస్ చేసేది ఏంటంటే ఒకటే బ్రదర్, ఒక హీరోకు అభిమానులు ఉండడం తప్పులేదు. అర్థమైందా? అభిమానులు ఉండడం తప్పులేదు. ఆ తొక్కిసలాటలో ఉన్నది, ఆ తొక్కుడుకు గురి అయింది ఎవరం? మనమే, ప్రజలమే, సొసైటీ, యూత్, అభిమానులు. సో ఒక సాటి మనిషి అట్లా తొక్కిసలాటలో ఉంది అంటే జస్ట్ ఆగి ఇట్లా సరౌండింగ్, అరే ఒక మనిషి కింద పడ్డది, నీకు ఎంతసేపు నీ దృష్టి, నీకు జ్ఞానం, నీ ఆలోచన వాడైంది బ్రదర్. జూబ్లీహిల్స్లో రోజు 2 సార్లు వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతా, నమస్తే పెట్టుకుంటూ పోతా. జూబ్లీహిల్స్లో ఉంటాడు. అన్న నువ్వు అంటే డ్యూటీ చేస్తావు కాబట్టి, డ్యూటీ మీద పోతావు కాబట్టి చూసుకుంటూ పోతా అంటే రా చూపిస్తా. ఒకటే బ్రదర్, ఆయన ఏదో వచ్చిండు, రోడ్ షో చేసిండు. సో ఈయన ఏదో కంప్లైంట్ రేజ్ చేసిండు, ఇది రోడ్ షోకు పర్మిషన్ లేదు, నువ్వు రోడ్ షో చేసుకుంటూ వచ్చినావు, తొక్కిసలాటకు గురి అయింది నీ వల్లనే అని వీళ్ళు వాగ్వాదం కొట్టుకున్నాడు ఇప్పుడు జరుగుతుంది. రీజన్ దేనికి అంటే రేవతి చనిపోవడం గల రీజన్, బాబు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు. సో ఇప్పుడు అల్లు అర్జున్ది తప్ప, గవర్నమెంట్ తప్ప, పోలీసులకు తప్ప, ఈ ముగ్గురిట్లో సో ఒక ఫైట్ అనేది, ఒక వార్ అనేది జరుగుతుంది. సో మనం రీసెంట్గా చూసినాం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో మన అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి, ఆ వ్యాఖ్యలను ఎంతవరకు అసలు జీర్ణించుకోలేని పరిస్థితిలో అల్లు అర్జున్ ఈవినింగే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఫాల్స్ ఎలిగేషన్, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు నా మీద అని చెప్పి అల్లు అర్జున్ వీడియోస్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. లోకల్ అండ్ నేషనల్ వైడ్గా న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫాల్స్ ఎలిగేషన్. ఇదొక అన్ఎక్స్పెక్టెడ్, ఇదొక యాక్సిడెంట్, ఇది ఓన్లీ యాక్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ మాత్రమే అని సో ఆయన నిర్ధారించి చెప్పడం జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంటా, అది ఎట్లా జరిగింది ఏందనేది
సో బై ది వే తర్వాత ఇప్పుడు ఒక లా ఎన్ఫోర్స్ అనేది జరుగుతుంది. ఓ చట్టం అనేది ఉన్నది మనకు. ఎవ్రీ వన్ బిలీవ్ లా. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి మనం. ప్రతి ఒక్కరం ఎవ్రీబడి సేస్ చట్టాన్ని గౌరవించాలి. సో ముఖ్యంగా కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ పోలీసులు గవర్నమెంట్ అల్లు అర్జున్ వచ్చిన దానికి ఆ రేవతి చనిపోయిన దానికి సో ఎందుకు అంత అవుతున్నారు, ఎందుకు అంత రివర్స్ అవుతున్నారు అంటే అక్కడ చనిపోయింది ఒక మామూలు పేద ప్రాణం. ఆ ప్రాణం పోయిన ప్రాణం తిరిగి రాదు. సో దాని వైపు నిలబడి ఫైట్ చేయడం అనేది 100% సొసైటీలో ప్రజలు తన వైపుకు తిప్పుకోవడమైనా కానీ డెఫినెట్గా అది తిరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి అల్లు అర్జున్కి ఎగనెస్ట్ సొసైటీ న్యూస్ ఛానల్స్ అంతా ఎగనెస్ట్, అంతా 90% ఎగనెస్ట్గానే న్యూస్ అయితే మనం యూట్యూబ్లో చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ మనం ఏ విధంగా ఉండాలి? సో మనం ఒక థియేటర్కి వెళ్తున్నాం, ఒక అభిమాని హీరో వస్తున్నాడు, ఎంత పొజిషన్లో మనము ఎట్లా ఎట్లా సర్విలెన్స్ కావాలి? అల్లు అర్జున్ వచ్చే విషయం మాకు తెలియదు అంటే ఇప్పుడు ఒక మనిషి కింద పడితే తొక్కుకుంటా పోవడం అనేది అది అసలు నాకే అసలు ఆలోచిస్తేనే అసలు నాకు చాలా దారుణం అనిపిస్తుంది, నా మనసుకు నాకే బాధ. సో కాబట్టి అలాంటి షోలకు ఫ్యామిలీ తోటి పోకండి. ఫస్ట్ డే రిలీజ్ షోకు ఫ్యామిలీ తోటి వెళ్ళకండి. ఒకవేళ అంతగా వెళ్ళాలనుకుంటే జస్ట్ 2-3 డేస్ ఆగి వెళ్ళండి. 1 డే ఆగితే చాలు, ప్రైజ్ పడిపోతుంది. బెనిఫిట్ షోలకు వెళ్ళకండి. బెనిఫిట్ షోట్లు అయినా గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందని అయితే చెప్తున్నారు. సో ఎనీవే మొత్తానికైతే మన ప్రాణాలకు మనదే బాధ్యత, ఎవ్వరు బాధ్యత వహించరు. గుర్తుపెట్టుకోండి, ఎంత సెక్యూరిటీ ఉన్నా పోయే కాడ ప్రాణాలు పోతూనే ఉంటాయి. సో కాబట్టి మన డ్రైవర్స్ వద్దలైనా వాళ్ళ ఫ్యామిలీస్ అయినా ఎవరైనా అభిమానులు ఉంటే ఉండొచ్చు, కాదంటలేను. నాకు కూడా అల్లు అర్జున్ అంటే చాలా నేను కూడా ఒక అభిమానిస్తాను అల్లు అర్జున్ని. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగినోడిని, ఆయన సినిమాలు చూస్తూ నేర్చుకున్నోడిని, మహేష్ బాబు సినిమాలు చూస్తూ నేర్చుకున్నోడిని, ప్రభాస్ సినిమాలు చూస్తూ నేర్చుకున్నోడిని. అంటే నేను ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండడానికి చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఏదో ఒక విధానం, ఇప్పుడు ఎవరైనా ఒకరు చెప్తే నేర్చుకోవడం, మనకు తెలియంది ఒకటి విషయం చెప్పింది అనుకో నేర్చుకోవడం వల్ల తప్పే లేదు. నువ్వు నాకు చెప్తావారా అనే కాన్సెప్ట్ అయితే నాకు ఉండదు. సో కాబట్టి అట్లా అభిమానించే వ్యక్తి అల్లు అర్జున్ని. సో కాబట్టి ఈ మధ్యలో కొంచెము ఏంటిది విషయం, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే మూవీలో ఉన్న కంటెంట్. సో అదెందుకు తీసుకొస్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఇంటర్నల్గా జరిగేది అదే, నేను మాట్లాడొద్దు అనుకున్నా. సో కానీ ఇక్కడ మాట్లాడడానికి గల రీజన్ పాయింట్స్ ఏంటంటే ఆ మూవీలో ఫస్ట్ పార్ట్లో జరిగినంత వరకు ఎవరు వ్యతిరేకత రాలే. ఫస్ట్ పార్ట్లో పుష్ప 1లో పోలీస్ వరకు ఫైటింగ్ వచ్చి ఆగిపోయింది, అంతవరకు లోపల ఫైటింగ్ జరిగినాయి, అయిపోయింది. సో ఇక్కడ డైరెక్ట్ ఒక పోలీస్ తోటే ఒక వేరే హీరో అది నాకు తెలిసి బాలీవుడ్ కాదు, తమిళ్ హీరో అనుకుంటా. తమిళ్ హీరో మన దగ్గర విలన్గా చేసిండు మన సినిమాలో, ఈ పుష్ప 2 సినిమాలో. ఒక పోలీసు కామన్ మ్యాన్ వర్సెస్ ఒక స్మగ్లరు పోలీసు మధ్యలో గంధపు చెక్కల స్మగ్లర్ ఈ మన అల్లు అర్జున్ అట్లే క్యారెక్టర్. సో దాన్ని ఎంత హైప్కి తీసుకుపోయారంటే ఒక స్మగ్లర్ను అంత రేంజ్కి తీసుకుపోయి ఒక నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది ఏంది? సొసైటీ ఎడిపోతుంది, నెగిటివిటీ, బ్యాడ్ ఇంప్రెషన్లో సొసైటీ కూడా ఎక్కువ ఇష్టపడుతుంది, బ్యాడ్నే చేస్తుంది. రీల్స్లలో చూడండి, 6:00కోసారి 7:00కోసారి ఏంది ఫ్యామిలీస్ చూస్తుంటారు యూట్యూబ్ ఓపెన్ చేసి. ఏంది ఆ డాన్సులు వేసుడు ఏంది, వరస్ట్. నాకైతే అది నచ్చలే. అల్లు అర్జున్ సార్, మీ యొక్క సినిమాలు అంటే నాకు ఇష్టం, నేను మీ సినిమాలు చూస్తూ పెరిగినోని నేర్చుకున్నాను. బట్ ఈ టైప్ ఆఫ్ పుష్ప 1లో కూడా అది ఒక సాంగ్ ఉంది, అది ఫ్యామిలీతో కూర్చొని చూడలేదు సార్. పుష్ప 2లో కూడా ఫ్యామిలీతో హౌ ఈజ్ పాసిబుల్ సార్?
కిస్సింగ్ ఏంది సార్ సినిమా అది కొంచెం చిన్నవి. నీ సినిమా మొత్తం తప్పుపడతలేను. ఆ స్మగ్లింగ్ అనేది సొసైటీకి మనం ఏదైనా ఉంటే నేర్పించే వారికి ఉండాలి. నేర్చుకుంటలేదంటే వేరే విధానంలో వెళ్ళాలి, కానీ ఈ బ్యాడ్ విధానంలో రావడం అనేది నాకైతే నచ్చలేదు. సో దీని మీద పోలీసులు, గవర్నమెంటు మొత్తము వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే నిన్న మనం రీసెంట్గా చూసాము, ఏసీపీ, సస్పెండెడ్ ఏసీపీ కూడా ఆయన అసలు ఒక ఏసీపీ అట్లా మాట్లాడడము అంటే ఒక వ్యక్తి మామూలు ఒక రాజకీయ నాయకులు లెక్క మాట్లాడడం అనేది ఫీజులు అవుట్ అయినాయి నాకు. నేను ఎప్పుడు చూడలే అలాంటి ఒక ప్రెస్ మీట్, ఎప్పుడు చూడలే నేను. మనోడు కట్ చేస్తాం, రీల్ కట్ చేస్తాం, ఎంత ఓపెన్గా మాట్లాడినంటే పోలీసులకు విలువ ఇవ్వవా? పోలీసులకు అంత తక్కువ చేసి చూస్తావా? ఏంది సినిమాలో నువ్వు నేర్పేది ఏంది? ప్రతి ఓపెన్గా మాట్లాడిండు ప్రజలకి. అనే ఒక స్మగ్లరు అట్లా చేస్తే డైరెక్టర్ ఎట్లా తీసిండు సినిమా? సొసైటీకి ఏం నేర్పిస్తున్నావు? ఒక మంచి నేర్పియాలి. ఒక అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ సినిమా, దాన్ని హిట్ చేయాలి, కానీ దీన్ని హిట్ చేసి నేషనల్ అవార్డు ఇచ్చడు అని చెప్పేసి చాలా వరకు అయితే సొసైటీలో వ్యతిరేకత వచ్చింది అల్లు అర్జున్ సార్. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నెక్స్ట్ నుంచి ఒక మంచి ప్రేమ, కుటుంబం, ఆప్యాయత వీటన్నిటిని ఉన్నది ఈ సినిమాలో కూడా ఉన్నది, లేదని అంటలేను. బట్ చాలా లోలో ఉన్నది సార్, చాలా లోలో ఉన్నది. ఇప్పుడు అందరూ లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, సో ఈ ప్రజలు ఎక్కువగా ఉన్నారు సొసైటీలో. సో వాళ్ళకి సంబంధించి చేయండి. చేస్తే మొత్తం పూరు, చేస్తే మొత్తం హై కాకుండా. సో అట్లా చేస్తే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ రీచ్ ఉంటుంది. సో మరి దీనికి కూడా ఎక్కువ రీచ్ ఉంది కదా అంటే, సార్ ఇప్పుడు ఒక సిగరెట్ తాగొద్దని చెప్తారు, సిగరెట్ తాగకుండా సినిమాలు తీస్తుంటారు, పొగ వేస్తుంటారు. ఎందుకు సార్? తాగొద్దని కింద పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు, కానీ బయట తాగుతూనే ఉంటారు. సో దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆపేస్తే చాలా మంచిది. సాధ్యమైనంత వరకు సొసైటీకి మనము వాళ్ళు ఎంత చెడు కావాలనుకున్నా దాన్ని మనం ప్రొజెక్ట్ చేయకూడదు. దాన్ని ప్రొజెక్ట్ చేయకుండా ఆపి మనం మంచినే ముందుకు తీసుకెళ్ళాలని. సో నా యొక్క ఒపీనియన్ అల్లు అర్జున్ సార్. ఎంతైనా నేను మీకు చెప్పేంత కాదు. సో చిన్న సజెషన్ అంతే. సో ఎందుకంటే సొసైటీ ఎట్లా అనుకుంటుంది, ఎట్లా మాట్లాడుతుంది, నేను సొసైటీలో సొసైటీలో తిరుగుతున్నా కాబట్టి నేను ఒక రోజుకు 15 నుంచి 20 ఫ్యామిలీస్ నా కార్లో ఎక్కి దిగుతారు సార్. వాళ్ళ యొక్క రివ్యూ తీసుకుంటా, జెన్యున్ రివ్యూ తీసుకుంటా నేను. సో నిన్న ఒక మేడం ఎక్కడ అంటే హైటెక్ సిటీలో పికప్ చేసుకొని జూబ్లీహిల్స్లో దించిన, మీ ఇంటి ముందు నుంచే వచ్చిన సార్. సో వస్తుంటే ఆ మేడంకి మీ ఇల్లు కూడా తెలియదట. సో ఇక్కడ నిన్న కొంచెం ర్యాలీ జరిగింది మేడం, ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది అని చెప్తే, ఈ విద్యార్థులు ఇట్లా చేసిరని చెప్తే, అవునవును న్యూస్లో చూసినా అంటుంది, ఇదే మేడం ఇల్లు అని చెప్తే చూసుకుంటూ వస్తే మేడం అవును అది అట్లా చేయడం అట్లా ఆయన ఇంకా సక్సెస్ మీట్లు కూడా పెట్టుకోలేదంట. అంటే చనిపోయిన తర్వాత సక్సెస్ మీట్లకు అటు వెళ్ళిండు, చాలా వరకు తిరిగిండు. ఒక ప్రాణం పోయినా కూడా లెక్క చేయకుండా ఇంకా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్ మీ మీద. సో కాబట్టి నా సినిమాకు ఒకరు బలి అర్పించిన అన్న విధానంలో పోతుంది సార్ సొసైటీలో పేరు. సో కాబట్టి నేను అలాంటి జెన్యున్ రివ్యూ అయితే తీసుకుంటా సార్ సొసైటీ దగ్గర నుంచి. ఎందుకంటే ఎక్కుతుంటారు కదా, జెన్యున్గా మాట్లాడుతుంటాం అన్నట్టు. సో లోపల ఎవరు చూడని, అందరు చూస్తున్నారని కాకుండా ఎవరు ఒక డ్రైవర్ టు కస్టమర్ రిలేషన్లా కొంచెం ఓపెన్గా మాట్లాడే సినిమా ఎట్లా ఉంది. ఆ మేడం అంటుంది ఒక స్మగ్లర్ను అంత పెద్ద హైప్కి తీసుకుపోయింది. ఒక స్మగ్లర్ వీడియో ఆ సినిమాలో ఒక స్మగ్లర్, ఆ మేడం చెప్తుంది వరస్ట్ క్యారెక్టర్, దాన్ని అంత హైప్కి తీసుకుపోయి నేషనల్ అవార్డు ఇచ్చి అంత పెద్ద చేయడము, అదంత ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవ్వడం ఏముంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాన్ని రచించిండు, మన రాజ్యాంగం, మన దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిండు. ఆ సినిమా తీసిర్రు, ఆ సినిమాకి ఇవ్వాలి నేషనల్ అవార్డు. ఆ సినిమాని ఎందుకు ప్రోత్సహిస్తలేరు ప్రజలు? అంటే ఇక్కడ నెగిటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. నేను కూడా ఒకరిని తిడుతూ ఒక వీడియో చేస్తే మంచి హైప్ వస్తుంది తెలుసు నాకు. ఒకరిని తిడుతూ ఒకరిని కిందికి చేస్తూ వాడిట్లా వీడిట్లా అని నేను ఒక వీడియో చేసిన అనుకో, అలాంటి వీడియోలు వచ్చినాయి, హైప్ వచ్చినాయి.
బట్ అది కొంతవరకే, అది కొన్నిటి వరకే. జీవితాంతం అలాంటివి రావాలి, ప్రతి ఒక్క వీడియో అలాంటిదే రావాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు చేసుకుంటే ముచ్చట నాకు అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే సొసైటీలో బ్యాడ్ అంత చొచ్చుకుపోయినంత గుడ్ అనేది వెళ్ళట్లేదు. ఎందుకనంటే దెర్ ఈస్ ఎ లైక్, బ్యాడ్ని లైక్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సొసైటీకి చూసే వాళ్ళకి చెప్తున్నా, బ్యాడ్ అనేది ఎంతవరకు మనము లైక్ చేసి ఇష్టపడి మనం చేయాలి నడవాలని చూస్తామో మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన రిలేషన్లో అదే జరుగుతుంది. మరి గమనించండి, ఖచ్చితంగా గమనించండి. ఇప్పుడు చూడండి, కువైట ప్రసాద్ గురించి మనం ఒక వీడియో చేసినాం. సో కువైట ప్రసాద్ వాళ్ళ పాపకు ఎలా జరిగింది, చిన్న బాలిక మీద అత్యాచారం. అది అది అసలు అది ఆయన చేసేటానికి ఉండాలి. అసలు ఏంది ఆలోచన రావడం ఆయనకు, అంటే కలియుగం అట్లా జరుగుతుంది విషయం. కాబట్టి మనం ఎప్పుడు గుడ్ని ఎంకరేజ్ చేద్దాం, బ్యాడ్ను నా వీడియోస్లలో నాకు వ్యూస్ వస్తానయా రావట్లేవా పక్కన పెట్టు. నేను ఊబర్నో ర్యాపిడోనో తిట్టుకుంటూ ఒక వీడియో చేసిన అనుకో, జమ్మున లేస్తుంది నాకు వీడియో ఖచ్చితంగా. కానీ బట్ నాకు అవసరం లేదు. నాకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, చేయకుండా కూడా ఉండొద్దు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ ఓకే, మనం ఎలా ఉండాలి అనే దాని గురించి నేనైతే చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. మనం ఎలాంటి సినిమాలు చూస్తున్నాము, ఒక సొసైటీగా నీకు ఉపయోగపడే విధంగా ఉండే వీడియోలు మాత్రమే, సినిమాలు మాత్రమే చూస్తే మంచిది. అనవసరమైన బాగా యూత్ అడిక్ట్ అయిపోతున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బాగా ఇలాంటి వాటికి తెగించిపోతున్నారు. కాబట్టి జాగ్రత్త, మీరైతే అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. మీ లైఫ్లో చాలా పెద్ద దెబ్బ. అయితే రాంపల్ ఎక్స్ రోడ్ నుంచి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చిన్న పికప్, జస్ట్ 4 కిలోమీటర్స్ డ్రాప్ అట. పికప్కి అయితే వెళ్తున్నాను. రాంపల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి చర్యాలకు వెళ్ళాలి డ్రాప్. జస్ట్ మనకు 2.5 కిలోమీటర్స్ పికప్ ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఆల్మోస్ట్ వచ్చేసినాము దగ్గరికి. సో బండి కొడుతుంది 60-70 స్పీడ్లో పోతుంది. ట్రాఫిక్ అయితే 0 ట్రాఫిక్. సో పండగ ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది సిటీలో. నిన్న అయితే ట్రాఫికే లేదు ఎక్కువ. సో ఈరోజు ఎట్లుంటుందో ఏందో ఒకసారి చూద్దాం, లైవ్లో చూపిస్తాం మీకు. ఫస్ట్ ట్రిప్లో 1112 అయితే క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకు 94 ఇచ్చిండు. ఇక పడుతున్నాయి 15 కిలోమీటర్ 16 కిలోమీటర్ పికప్ అట. ట్రిప్లు ఇప్పుడు ఒక చిన్న ట్రిప్ చేసిన 114 వచ్చింది. కిలోమీటర్న్నర డ్రాప్ చేసిన 114 కిలోమీటర్న్నర పికప్, మొత్తం 3 కిలోమీటర్స్. ఇంకో పికప్ వచ్చింది బ్రదర్ మనకైతే. చూడండి, చీరియాల విలేజ్ అట. యాక్చువల్లీ ఫస్ట్ డ్రాప్ ఇక్కడనే చేసిన. ఎక్కడ అంటే ఇక మేబీ ఇక్కడ చేసిన డ్రాప్, మళ్ళా పికప్ ఇక్కడ చేసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ డ్రాప్ చేసిన. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ పికప్కి వెళ్ళాలి. దేవుడా, 4 కిలోమీటర్లు 4.5. సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళాలట. అమౌంట్ కూడా తక్కువనే ఇస్తాడు భయ్య, చాలా అంటే చాలా తక్కువ, 4.5 కిలోమీటర్. వచ్చినాక మనోడు వేరే ర్యాపిడో బుక్ చేసుకొని పోతున్నాడట. లొకేషన్కి వచ్చినా నేను ఆల్రెడీ. అయితే డ్రాప్ చేసినాము. ఇప్పటి వరకు అయితే ఎంత అయిందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. 5 ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి. 893 రూపీస్ అయితే అయింది. 73 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. అంత దారుణంగా ఉన్నాయి అన్నట్టు ఫేర్స్. సో చాలా దారుణం అంటే దారుణం. మనకైతే 2 పాయింట్లు అయితే సిఎన్జి దిగింది. సో అంటే కొంచెం సిఎన్జి అనేది మనకు కొంచెం ప్రెషర్ ఎక్కువతో ఎక్కింది కాబట్టి కొంచెం పర్లేదు. సో ఈ ఎర్నింగ్ అయితే చాలా దారుణంగా ఉంది బ్రదర్. సో చాలా అంటే చాలా దారుణం. చూద్దాం. ఇంకా పికప్ అయితే ఒకటి వచ్చింది, నేనే తీసుకోలేదు. చూద్దాం. మనకైతే చూడండి ఏమనుకుంటారో ఏందో, ఈ పికప్ వచ్చింది, వీటిని డెలివరీ చేయాలట. మనకైతే గాజుల రామారం నుంచి ఏడీపీకి అయితే వచ్చినాము. ఏడీపీకి 420 ఇచ్చిండి క్యాష్ కలెక్ట్. మనకు 370 ఏమో ఇస్తాడు. సో మనకు ఇంకో పికప్ వచ్చింది బ్రదర్. ఎక్కడ అంటే గోల్డ్ ఫెడ్జీ దగ్గర ఉంది మేడము. కుకట్పల్లి వెళ్ళాలట. 300 ఇస్తాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అక్కడ గోల్డ్ ఫెడ్జీ నుంచి అయితే తీసుకొచ్చి కుక్కట్పల్లిలో డ్రాప్ చేసిన 231 వచ్చింది. యాక్చువల్లీ 329, 98 రూపీస్ మేడంకు ఆఫర్ ఉంది. సో ఎనీవే కంప్లీట్ అయితే చేసినాం. ఇప్పటివరకు మనం 215 కిలోమీటర్లు అయితే తిరిగినాము.
అమౌంట్ ఎంత చేసినాం అనేది చూద్దాం. మనకు సో అప్డేట్ అవుతుంది. ఓకే, 3000 రూపీస్ చేసినాము. 16 ట్రిప్స్ 3000 రూపీస్ అయినాయి ఎగ్జాక్ట్గా. ఒక పికప్లు అయితే పడుతున్నాయి కానీ నేనే ఆఫ్ చేసుకున్నా. చూద్దాం. మనకైతే ఒక పికప్ వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్కు ఎమ్మట. సో ఊబర్ గోలో వచ్చింది. సో మనోడు ఇక్కడ ఉన్నాడు పికప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఎంతమందికి ఇట్లా నావిగేషన్ రావట్లేదో ఒకసారి నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి బ్రదర్, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి మెసేజ్ చేయండి. సో ఇట్లా అంటే పోతలేదు, ఇట్లా మళ్ళీ పైకి వస్తుంది. అప్డేట్ కొట్టినా కానీ మళ్ళీ ఇట్లనే వస్తుంది. సో ఇట్లా అని యాక్చువల్లీ ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇక్కడ నావిగేట్ ఇట్లా అంటే కిందికి పోవాలి, అసలు పోతలేదు. ఏందో అర్థం అవుతలేదు. నావిగేట్ కొడదాం అంటే వస్తలేదు. సో అది చాలా ఇబ్బంది అవుతుంది ఈవినింగ్ టైంలో. సికింద్రాబాద్లో అయితే డ్రాప్ ఇప్పుడే అయిపోయింది. మనకు స్టేషన్లో డ్రాప్ చేసేసినాము. సో మనకు 14 కిలోమీటర్స్ డ్రాప్ చేసుకొని వస్తే 265 రూపీస్ ఇచ్చిండ్రు. టోటల్ అయితే 3265 అయింది. 17 ట్రిప్స్ చేసినాము. చూద్దాం, బుకింగ్ ఏం పడతలేదు. సో ట్రాఫిక్ అయితే యావరేజ్గానే ఉంది, మరీ అంత ఏం లేదు. బయటకి అయితే వెళ్తున్నా సికింద్రాబాద్ స్టేషన్ బయటికి. దానికైతే 250 అంటే 230 వేసుకోవాలి. 20 కిలోమీటర్స్ సికింద్రాబాద్ నుంచి ఖాళీగా వచ్చిన కాబట్టి. సో ఈ రోజు అయితే 3270 రూపాయలు అయితే అయింది. సో ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుందాము. సిఎన్జి అయితే మనకు హాఫ్ ట్యాంక్ ఉంది. అంటే ఒక వద్దున ఒక 500 ఒక 500 1000 రూపాయలు అయింది. 3276 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 3270 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1476. సో మనకి ఈరోజు అయితే 794 రూపాయలు ఈరోజు అయితే మనకు ప్రాఫిట్. ఇది ఇప్పటివరకు అయితే వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.